హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే రాధా మాధవ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 1 hour 55 minutes రన్ టైమ్తో ఆల్రెడీ మార్చ్ 1st థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ మూవీ వచ్చినట్టు ఎవరికి కూడా తెలియదండి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ప్రైమ్ వీడియో స్ట్రీమ్ చేసేదాకా నాకు కూడా తెలియదు. సో ఈ మూవీ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చలేదండి. ఒక పల్లెటూరు ప్రేమ కథకి కులాలు పరుగు హత్యలు అనేది పాయింట్ని యాడ్ చేసి తీశారు అంతే. నిజం చెప్పండి, ఇది 1980s లో అయితే వర్కౌట్ అవుతుంది, ఇప్పుడైతే అస్సలు వర్కౌట్ అవుతుంది. సో ఇదే పాయింట్ మీద ఆల్రెడీ సందీప్ కిషన్ గారు ఒక మూవీ తీశారు టైగర్ అని. అండ్ అలానే రీసెంట్గా కూడా సుధీర్ బాబు గారు శ్రీదేవి సోడా సెంటర్ కూడా తీశారు. సో సేమ్ అదే ప్యాటర్న్లో ఉంటుంది ఈ మూవీ కూడా. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే హీరోయిన్ అయిన రాధ హీరో పేరు మీద మాధవ అనే కేర్ సెంటర్ని స్టార్ట్ చేస్తుంది. సో ఇందులో అనాథలని తాగుబోతులు వీళ్ళందరినీ కూడా చేరతీసి వాళ్ళని మంచి మనుషులుగా చేసి బయటికి పంపిస్తూ ఉంటుంది. ఇంతలో జైలు నుంచి రిలీజ్ అయిన వీరభద్రం అదే కేర్ సెంటర్కి అనాథలా వెళ్తాడు. తనకి తర్వాత తెలుస్తుంది తన కూతురి కేర్ సెంటర్కే తను వచ్చాడని చెప్పి. అసలు వీరభద్రం జైలుకు ఎందుకు వెళ్ళాడు, ఇంకా రాధవ మాధవ పేరు మీద కేర్ సెంటర్ ఎందుకు నడుపుతుంది, వీళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రేమ కథ ఏంటి, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే కథనం పాతవే అయినా సరే కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి చూపించినట్టు చూపించారు. అండ్ ప్రొడ్యూసర్లు కొత్త వాళ్ళైనా సరే ఎక్కడ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే తగ్గకుండా చూసుకున్నారు. ఆ పల్లెటూరు అందాలని వాటి మధ్య ఉన్న ప్రేమ కథని ఆ నేటివిటీని ఎక్కడా మిస్ కాకుండా భలే ట్రై చేశారు. ఇంకా డైలాగ్స్ అండి చాలా హార్ట్ హీటింగ్ అనిపించాయి, చాలా ఆలోచించవు చేసేలాగా ఉన్నాయి డైలాగ్స్ అయితే. ఇంకా సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పర్లేదు అనిపించాయి. ఇంక ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే రొటీన్ స్టోరీ అని చెప్పాలి. చాలా వరకు కూడా చాలా ప్రిడిక్టబుల్గా అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం కొత్త పాయింట్ ఏంటంటే హీరోయిన్ హీరో పేరు మీద ఒక కేర్ సెంటర్ నడపడం అంతే. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా కేర్ సెంటర్ వాళ్ళ నాన్న అక్కడికి రావడం ఇదంతా చూపిస్తుంటారు, కొంచెం లవ్ స్టోరీని కూడా చూపిస్తారు. ఇంక సెకండ్ హాఫ్ అంతా కూడా విలన్ హీరోని ఎలా ఏం చేశాడు, వీళ్ళ ప్రేమకి ఎలా అడ్డుపడ్డాడు ఇదంతా చూపిస్తూ ఉంటారు. సో కంప్లీట్గా ప్రేమ పరుగు హత్యలు వీటి చూస్తూనే తిరుగుతూ ఉంటుంది మూవీ అంతా. సెకండ్ హాఫ్లో కొంచెం ఎమోషన్స్ వర్కౌట్ అయినప్పటికీ కూడా అప్పటికే మూవీ నుంచి మనం డిస్కనెక్ట్ అవుతామండి, ఎందుకంటే క్వైట్ ప్రిడిక్టబుల్గా ఉంటుంది రొటీన్ స్టోరీ కాబట్టి. మోరోవర్ ఇది మూవీ కంటే కూడా షార్ట్ ఫిల్మ్కి అయితే చాలా బెటర్గా ఉండేది. ఇంకా చాలా చోట్ల స్క్రీన్ ప్లే అయితే చాలా బోరింగ్గా అనిపించింది నాకు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో హీరోయిన్ చాలా కొత్త వాళ్ళు అయినప్పటికీ పర్లేదు బాగానే చేశారు అనిపించింది. ఇంకా విలన్ అయితే ఈ మూవీలో హైలైట్ అని చెప్పాలండి, స్టీల్ ద షో అని చెప్పాలి. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ రొటీన్ స్టోరీ అయినప్పటికీ కొన్ని ఎమోషన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. ఒక్కసారి అయితే ఈ మూవీని అలా ట్రై చేయొచ్చండి. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు అనిపిస్తుంది కాబట్టి షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.